నాయకులంటే ఎట్లుండాలి? పబ్లిక్ కు నాలుగే లెక్కనుండాలి. పబ్లిక్ కు ఏ ఆపతొచ్చినా నేనున్నా అని అండనీయాలి. పబ్లిక్ ఆపతి సాపతి అరుసుకోవాలి. పబ్లిక్ కు ఏ తిప్పల రాకుండా చూసుకోవాలి. అట్లా అన్ని అరుచుకుంటేనే ప్రజల నాయకులు అనిపించుకుంటారు. అగో కంసే కం గట్లనే ఆపతులున్న ఇద్దరు అక్కలకు సెంటర్ మంత్రి ఆసరైందట. గా ముచ్చటేందో ఒకసారి తెలుసుకొని వద్దాం పారి. నా ఊరు కాదు, నా పల్లె కాదు, నాకు ఓట్లు వేసిన వాళ్ళు కాదు, నేను ఓట్లు అడిగింది లేదు, నాకేం అవసరం, నేనెందుకు సాయం చేస్తానని ఊకోలే సెంటర్ మంత్రి నిర్మలా సీతారామన్ మేడం. గల్ఫ్ దేశంలో ఇరుకబట్టిన ఇద్దరు ఆడవాళ్లను సొంత ఊళ్ళకు తీసుకొచ్చేటి సౌలత్ చేసింది. అక్కడ నెల రోజులు రూమ్ లో పెట్టి దించేసారండి. ఫుడ్ కూడా లేదు, అసలు ఫోన్లు కూడా తీసేసుకున్నారు. అసలు ఇక్కడికి వస్తాము అని పిల్లలతో అది చూస్తాను అనుకోలేదు నేనైతే. మేడం సీతారామన్ గారు ఆడలో బట్టి మేము మళ్ళీ ఇండియా రాగలిగాం. లేకపోతే అసలు వస్తామన్న నమ్మకం అయితే లేదు సార్. ఇక్కడ దిగిదాకా కూడా నాకు పని చేసి మాకు ఆరోగ్యం కూడా బాగోలేదు సార్. మేము వెళ్ళిపోతానంటే ఆయన తీసుకెళ్ళి ఆఫీస్కి అప్ చెప్పారు సార్. బందీలుగా ఉన్నాం సార్, మమ్మల్ని బయట కూడా రానివ్వట్లేదు, ఫుడ్ కూడా సరిగ్గా పెట్టి ఇవ్వట్లేదు సార్. అలాగే ఆ తర్వాత సార్ని కాంటాక్ట్ చేస్తే ఇలా హెల్ప్ చేశారు సార్ మేడం గారి ద్వారా. ఇగో గీళ్ళేక ఇద్దరు, ఒక ఆమె పేరు ఉండవల్లి రామలక్ష్మి, ఇంకొక ఆమె పేరు వాటాల అరుణ. పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం వాళ్ళ సొంతూరు. జీతం గట్టికిస్తామనగానే కొన్నాళ్ళు పని చేసుకుంటే ఉన్నన్ని నాళ్ళు బతికెల తీయొచ్చు అని ఈ ఇద్దరు ఆడోళ్ళు పోయి గొర్రె కషాయాన్ని నమ్మినట్టే ఓ బోకలు కానీ నమ్మిర్రు. గట్లా పైసల కాశపడికి ఇద్దరు ఎడారి దేశంలో ఉన్న ఖత్తర్కు పోయిర్రు. ఇక ఆడికి పోయినాక రమ్మన్న దొగలు, పానిత్తనని తీసుకుపోయిన దొగలు, చెప్పిన పని ఒకటి, చేపిచ్చేది ఇంకొక పని అట. గా ఎడారి దేశంలో కన్నమ్మ కష్టాలు పడ్డదట పాపం. మరి ఎట్టరికైందో ఏమో గాని గీ ముచ్చట సెంటర్ డబ్బుల మంత్రి నిర్మలా సీతారామన్ మేడం చెవుల్లో పడేటాళ్లకు ఎమ్మట్లనే వాళ్ళను వాళ్ళ సొంత ఊళ్ళకు తీసుకొచ్చేందుకు సాయం చేసిందట. అందుకనే ఇగో ఇట్టక ఇద్దరు వాళ్ళ ఇంటోళ్ళు అందరు కలిసి ఇగో ఇట్ట మేడం బొమ్మకు పాలతోని అభిషేకాలు చేసిర్రు. మేడం చేసిన ఉపకారాన్ని గుర్తు చేసుకొని కంట నీరు పెట్టుకున్నారు ఇద్దరు. గొప్ప ముచ్చటే కదా. మేడం ఊరు కాదు, వాళ్ళకు ఓటేసి గెలిపియలేదు. అయినాక కూడా ఆపతులున్నారని ఎరగగానే వాళ్ళ మనుషుల్ని తోలిచ్చి సాయం చేసిందంటే మంత్రి మేడాన్ని ఎంత తారీఫ్ చేసినా తక్కువేనుల్లా. ఏమంటారు?